బైబిల్ తెలిసినట్లయితే ఒక మాట చదువుకొని కొద్ది నిమిషాలు మన వాక్యం విని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. నిదానంగా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. చాలు, తలపైకెత్తండి అందరు. చదవబడిన ఆ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకి బోధించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే సియోను, యెహోవా నన్ను మరచి ఉన్నాడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని సియోను అనుకుంటూ ఉన్నది, అని యెరూషలేము బాధపడుతూ ఉన్నది. అయితే స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇది మనం చదువుకున్న లేఖన భాగం. నా దేవుని బిడ్డలారా, ఇంచుమించు ఇప్పటికీ మనం ఈ పరిచర్య ప్రారంభించుకొని ఈ రోజుకి 6 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఇది 6వ సంవత్సరం. ఈ రోజు దాటితే 6 సంవత్సరాలు పూర్తయిపోతాయి. రేపటి నుంచి 7వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతాం మనం. అంటే 6 వార్షికోత్సవాలు, 6 సంవత్సరాలు మనం ఈ పరిచర్ను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి 6వ సంవత్సరం వార్షికోత్సవం ఇక్కడే ఎందుకు జరుపుకోవాలి, నెల్లూరు ఎందుకు జరుపుకోకూడదు అని అంటే, ఇక్కడే 6 సంవత్సరాల క్రితము ఈ పరిచయం మనం ఈ ప్రాంతంలోనే ప్రారంభించాం కాబట్టి ఇది ప్రారంభం. ఇక రాబోయే రోజులు ఎన్నే రావచ్చు. రాబోయే రోజుల్లో పిల్లరా, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం ఇలా ఎన్నేం రావచ్చు. కానీ వాటన్నిటికీ బేస్మెంట్, పునాది ఏంటయ్యానంటే బేతంచెర్ల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడే ఈ పరిచయం ప్రారంభించాం కాబట్టి ఇక్కడే ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలా అనే ఉద్దేశం చేతనే ప్రతి సంవత్సరం ఈ రీతిగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన, నిన్న వాక్యం విన్నారు కదా, మనం నిన్న వాక్యం విన్నాం. ఏం విన్నాం మనం? కృతజ్ఞత. దేవుడు చేసిన ఏ మేలైనా మరొక ఖచ్చితంగా మనం కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లింపబద్ధులమై ఉన్నాం అని వాక్యం విన్నాం. కాబట్టి ఈ రీతిగా స్తుతి చెల్లించడం కోసమే, స్తుతి కూటం ఏర్పాటు చేయడం కోసమే ఇక్కడ ఈ యానివర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. నా మట్టుకు నేనైతే గంటలు మీకు వాక్యం చెప్పాలైతే నా మనసులో లేదు. గంటలు అయితే వాక్యం చెప్పాలన్న మనసు నా మనసులో లేదు. ఆ మనసు నాకు లేదు. ఏదో కొద్దిసేపు మీకు అర్థమయ్యే కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని బిడ్డరా ఆశపడుతున్నాను. కాబట్టి చాలా వీలైనంత మటుకు త్వరగా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎక్కువసేపు చెప్పే ఓపిక కూడా లేదు. కాబట్టి జాగ్రత్తగా తలలో పైకెత్తి మనం విందుము గాక. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, ఫోన్లు సైలెంట్లో పెట్టండి, పిల్లలను కంట్రోల్లో ఉంచండి, సకములు వేసుకుని కూర్చోండి, చేతులు పెట్టబాకండి, బాగా కూర్చోండి, పైకెత్తండి. ఇంకా అన్నీ చెప్పాలి. ఇంకా 3 పూట్ల మాత్రలు వేసుకోండి, పొద్దున్న లేస్తే టిఫిన్ చేయండి, మధ్యాహ్నం లేస్తే లంచ్ చేయండి, రాత్రి డిన్నర్ చేయండి, ప్రశాంతం పడుకొని అన్నీ చెప్పాలి. ఇంకా నేను ఇంకా అన్నీ చెప్పాల్సిందే, మనకు అర్థం అవ్వాలా ఇవన్నీ. వినండి పిల్లరా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సియోన్ దేవుని మందిరము అనుకుంటుందంట, దేవుని మందిరము బాధపడుతుందంట. సియోన్ అనే యెరూషలేము దేవుని మందిరము కృంగిపోతూ బాధపడుతూ చింతిస్తూ ఉందంట. ఏమని? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను ఏముంది అక్కడ
అయితే సియోను, యెహోవా నన్ను విడిచి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. యెరూషలేము అనే దేవుని మందిరము, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మర్చిపోయాడు అని దేవుని మందిరము అనుకొనుచున్నది. అయితే తల్లి తన బిడ్డలను మరచినా నేను మరుస్తానా? తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరువను, ధైర్యంగా ఉండు అని దేవుడు యెరూషలేం, షియోన్ అనే దేవుని మందిరంతో దేవుడు తన ప్రవక్త ద్వారా కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు ఈ మాట, ఏం జరిగింది అని అంటే, ఇజ్రాయేలీలు అని పిలువబడుతున్న దేవుని జనాంగం, దేవుని ప్రజలు దేవునికి విరోధంగా, దేవునికి ఆయాసకరంగా బ్రతకడం ద్వారా, దేవుని బాధ పెట్టడం ద్వారా, దేవుని దుఃఖ పెట్టడం ద్వారా, దేవునికి కోపం కలిగించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఇజ్రాయేలు ప్రజల మీదకి, యెరూషలేం ప్రాంతం మీదకి శత్రువైన నెబుకద్నెజరు అనే రాజును పంపించి ఆ యెరూషలేము అనే ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ కొట్టి చిత్రహింసలు చేసి చెరలోనికి, తన దేశం బబులోను దేశమైన బబులోను సామ్రాజ్యానికి చెరగా ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని వెళుతూ పోతూ ఆ పాలస్తీనా, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న యెరూషలేం, సొలొమోను చేత కట్టించబడిన యెరూషలేం అనే మందిరాన్ని ఈ నెబుకద్నెజరు అనే రాజు పడగొడతాడు, కూల్చివేస్తాడు, కాల్చివేస్తాడు, పెంట కుప్పగా మార్చేస్తాడు. మందిరం మొత్తాన్ని కుప్పకూలు చేసి పడగొట్టేసి అక్కడ ఉన్న దేవుని ప్రజలందరూ తీసుకుని వెళ్ళి తన దేశంలో బానిసలుగా, దాసులుగా పెట్టుకోవడం జరుగుతుంది. ఇక ఇంచుమించు అనేక సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. మరి దేవుని దగ్గర నుంచి ఏ సహాయం రావట్లేదు. బబులోను దేశంలో, బబులోను చెరలో ఉన్న ఇజ్రాయేల్ దేవుని ప్రజలకి ఎలాంటి శుభవార్త కానీ, ఎలాంటి సహాయం కానీ రావటం లేదు. అట్ ద సేమ్ టైం యెరూషలేములో పడిపోయిన దేవుని మందిరం తిరిగి కట్టబడటం లేదు, కాలిపోయింది, పడిపోయింది, అలాగే కుప్పకూలిపోయింది, రాళ్ళన్నీ చల్లచెదురుగా పడిపోయాయి. కాబట్టి మందిరం చూస్తే కూలిపోయింది, ప్రజలు చూస్తే బబులోను దేశంలో బానిసలుగా ఉండిపోయారు. అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు గతించినా దేవుడు పట్టించుకోవట్లేదు. దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు కనికరించాడేమో. మనం చేసిన పాపాన్ని బట్టి, మనం బ్రతికిన బ్రతుకుని బట్టి, మనం జీవించిన జీవితాన్ని బట్టి మన దేవుని కోపం వచ్చి మనల్ని విడిచిపెట్టేసాడేమో. కాబట్టి ఇంకా మన పరిస్థితి ఇంతేనేమో. కూలిపోయిన మన మందిర పరిస్థితి అట్లాగే ఉంది, ఇదిగో బానిసలుగా ఉన్న మన పరిస్థితి ఇలాగే ఉంది, మన పరిస్థితి ఇంతే అని కూలిపోయిన దేవుని మందిరము, చెరగా వెళ్ళిపోయిన దేవుని ప్రజలు తలంచుకొనొచ్చు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా, ఇదిగో నువ్వు రా, నీ వెళ్ళి నా ప్రజలతో చెప్పు, కూలిపోయినా పడిపోయినా ఇదిగో నా మందిరంతో నువ్వు మాట్లాడు, కూలిపోయిన నా మందిరంతో మాట్లాడు. ఏమని? తల్లి తన బిడ్డలను మరచినా నేను నిన్ను మరవను అని చెప్పు. అలాగే బబులోను దేశంలో బానిసలుగా చెరగా ఉన్న నా ప్రజలకి ఈ మాట చెప్పు. ఏంటి? తల్లి తన బిడ్డలను మరచినా నేను నిన్ను మరవను అని వెళ్ళి నా ప్రజలతోనూ, నా మందిరంతోనూ, నా ప్రజలతో నువ్వు చెప్పు అని దేవుడు దైవజనుని ప్రేరేపిస్తే, ఈ దైవజనుడు దేవుడి మందిరంతోనూ దేవుని ప్రజలతో చెప్తున్నాడు, తల్లైనా ఒకవేళ మిమ్మల్ని మరచిపోతుందేమో కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని మరచిపోడు. స్త్రీ తన గర్భమును పుట్టిన తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచిపోవచ్చుము కానీ నేను నిన్ను మరచిపోలేదు అని దేవుడు తన ప్రవక్త ద్వారా కూలిపోయిన పడిపోయిన తన మందిరంతో, తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ అలా ధైర్యపరుస్తూ ఓదారుస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డరా, ఈ మాట నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకేమర్థమైందంటే, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, మనం ఆరాధించే, స్తుతించే, కీర్తించే, గణపరిచే, మహిమపరిచే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కనికరం గలవాడో, ఎంత జాలి కలవాడో, ఎంత దయా దాక్షిణ్య పూర్ణుడో ఈ మాటలు మనకు అర్థమవుతుంది. నేను నిన్ను మర్చిపోలేదు అని అంటున్నాడంటే ఆయన మన పట్ల, ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడనే అర్థం. నేను నిన్ను విడిచిపోలేదు అంటున్నాడంటే ఇంకా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడనే అర్థం. తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను అన్నాడంటే తల్లి కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థము. వాస్తవానికి
తల్లి మర్చిపోతుందా? ఏ తల్లైనా తన బిడ్డలను కరుణింపకుండా మర్చిపోతుందా? చెప్పాలా? ఏ తల్లైనా తన బిడ్డలను మరచిపోతుందా? మర్చిపోతుందా లేదా? మర్చిపోదా? మర్చిపోదా? మర్చిపోతుంది. మర్చిపోతుంది. ఎప్పుడు మర్చిపోతుంది? మీరు ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఆహారం సేవించి అన్నం తినేసి ఇంటికి వెళ్తారు. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? మీరు గురకబెట్టి నిద్రపోతారు. మీరు గురకబెట్టి నిద్రపోతారు. నిద్రపోతున్నప్పుడు మీరు నిద్రలో నా కుమారుడు ఏం చేస్తున్నాడు, నా కుమార్తె ఏం చేస్తుంది, నా బిడ్డ ఎట్టున్నాడు, నా బాబు ఎలా ఉన్నాడు అనుకుంటారా? అనుకుంటారా? కాదు. గురకబెట్టి హ్యాపీగా నిద్రపోతారు. వాడు ఒకవేళ దీనికో దీనికో దేనికో వాడు లేపినా వాడిని కసరత పరప అంటారే కానీ మీరు లేచి వెళ్ళడం చాలా కష్టం. అతి కష్టం మీద వెళతారు. అంటే గమనించండి, తల్లి మేలుకొని ఉండగా పొర్రపాటును కూడా తన బిడ్డలను మరవదు ఎన్నటికీ కూడా. ఈ లోకంలో తల్లి కంటే మిన్నైన ప్రేమ ఎక్కడ లేదు భూమి మీద. అందుకే మన భారతదేశంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు అన్నమాట. అంటే దైవానికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, తల్లికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు మన ఇండియన్స్. ఎందుకంటే తల్లి కంటే ఎక్కువగా ప్రేమ ఈ భూమి మీద ఇంకెవరికి ఉండదు అనేది నా దేవుని పిల్లరా కొంతమంది యొక్క ఉద్దేశం. కానీ బైబిల్ చెప్తుంది అలాంటి తల్లి కూడా కొన్ని సందర్భాలలో మరచిపోతుంది. అలాంటి తల్లి కూడా కొన్ని సందర్భాలలో విడిచిపోతుంది. అలాంటి తల్లి కూడా రేయంతా పగలంతా ఈగ వాలకుండా దోమ వాలకుండా కాచి కాపాడుకునే ఆ తల్లి కూడా నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా తన బిడ్డలను మరచిపోతుంది. అయితే ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాక్యం చెప్తుంది. అంటే మన దేవుడు కునుకక నిద్రించక ఎల్లవేళ మనల్ని కాపాడుతూ తప్పిస్తూ రక్షిస్తూ నడిపిస్తూ పోషిస్తూ కృప చూపిస్తుండే దేవుడు మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ప్రభు నా మనసులో ఈ 6వ వార్షికోత్సవ దినాన ప్రభు నా మనసులో పెట్టి మాట ఏంటంటే, మీ తల్లులైనా మిమ్మల్ని మరవచ్చేమో కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని మరచిపోడు. మీ తండ్రులైనా మిమ్మల్ని మరచిపోతాడేమో కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని మరచిపోడు. నా అనుకున్నవారైనా మనల్ని మరచిపోవచ్చేమో కానీ మనం ఆరాధించే మన దేవుడు ఎవరిని ఎన్నటికి ఆయన మరువడు, విడువని దేవుడు, ఎన్నటికి ఎడబాయని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన బ్రతుకు యాత్రలో కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన అంశం ఏంటయ్యానంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, దేవుడు మమ్మల్ని మర్చిపోడు, దేవుడు ఎప్పుడు మాకు తోడుగా ఉంటాడు అనే ఒక నిరీక్షణ మన గుండెల్లో ఖచ్చితంగా మనకి ఉండగలగాలి. యేసుక్రీస్తు ప్రభువు పుట్టకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్తలకు దేవుడు యేసు ప్రభు గురించి కొన్ని దర్శనాలు, కొన్ని ప్రవచనాలు ఇస్తాడు. ఏంటి అని అంటే, ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అను పేరు పెట్టబడును అని. ఏంటంట? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన పేరేంటంట ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే, దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే నా దేవుని బిడ్డరా, మన దేవుని గురించి మాట్లాడిన మాట ఏంటనంటే, ఆయన విడువక ఎడబాయక ఎల్లవేళ మనకు తోడుగా ఉండే దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఈ ప్రజలతో ఇబ్రలతో దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి తన బిడ్డలను మరవచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను మరచిపోలేదు, నిన్ను విడిచిపోలేదు, నీతో ఉన్నాను. కాబట్టి షియోను యెరూషలేమా ధైర్యంగా ఉండు, కూలిపోయిన నీ ప్రాకారములు మళ్ళా కడతాను, కుప్పగూలిపోయిన నీ ప్రాకారములు మళ్ళా కడతాను, కాలిపోయిన నీ ప్రాకారములు మళ్ళా నేను కడతాను, చెరలో వెళ్ళిపోయిన నా ప్రజలను మళ్ళా తీసుకుని వచ్చి ఆనందభరితమైన జీవితం వరకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు ఆ ప్రజలను, ఆ మందిరాన్ని అలా ధైర్యపరుస్తూ, నిబ్బరపరుస్తూ, ఓదారుస్తూ వస్తున్నాడు. నా దేవుని బిడ్డరా,
6 సంవత్సరాలు ఈ పరిచర్యలో, 6 సంవత్సరాల మన పరిచర్యలో చాలా వ్యతిరేకతలు, చాలా పోరాటాలు, చాలా ఇరుకు ఇబ్బందులు, చాలా నష్టాలే చూసాం ఈ సేవలో. యెరూషలేం దేవాలయం ఏ విధంగా అయితే నెబుకద్నెజరు రాజు చేత కూల్చబడిందో, కొట్టివేయబడిందో, అట్ ద సేమ్ టైం 2021వ సంవత్సరం మనం నెల్లూరులో కట్టుకున్న మందిరం కూడా జేసీబీ తీసుకొని వచ్చి రాయి మీద రాయి లేకుండా కూల్చి పడేశారు. రాయి మీద రాయి లేకుండా కష్టపడి ఎంతో ప్రయాసపడి కట్టుకున్న ఆ దేవుని మందిరాన్ని కొంతమంది శత్రువులు, కొంతమంది వ్యతిరేకులు వచ్చి ఆ ప్రాంతంలో మందిరం ఉండకూడదు అని ప్రీ ప్లాన్ చేత జేసీబీ తీసుకొని వచ్చి మనుషుల్ని పెట్టి వారికి మందు తాగిచ్చి బాగా శత్రువులను లేపి రాజకీయ అండతో, రాజకీయ బలంతో కట్టుకున్న మందిరాన్ని కూల్చివేశారు, పడగొట్టి వేశారు. నేటికిని ఆ కూలిపోయిన మందిరం అలాగే ఉంది. అలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యతిరేకతలు, చాలా పోరాటాలు, చాలా ఇరుకు ఇబ్బందులు చాలా ఎదురయ్యాయి. నాకు చాలా క్లోజ్గా కొంతమంది ఉండేవారు నెల్లూరులో. నాకు చాలా క్లోజ్గా కొంతమంది నాతో ఉండేవారు. నేను లేకపోతే, నేను మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర పట్టేది కాదు. అంత క్లోజ్గా 24 గంటలు నాతో మాట్లాడాలని, 24 గంటలు నాతో ఉండాలని కోరుకునే, అనుకునే చాలా నాకు ముఖ్యమైన వారు ఎంతో మంది నిర్మోహమాటంగా వెన్నుపోటు పొడిచి నా దేవుని బిడ్డలారా నిర్దాక్షిణంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అన్నా నువ్వు నెల్లూరుకి రా, నీతో మేమున్నాం, నువ్వు నెల్లూరుకి రా, మనం కలిసి పరిచయం చేద్దాం, నువ్వు నెల్లూరుకి రా, నీకేం తక్కువ అవ్వకుండా మేము చూసుకుంటాం, ఇదిగో నువ్వు నెల్లూరుకి వస్తే వచ్చినట్టు, లేకపోతే మేము ఇదిగో దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం, అన్ని మర్చిపోతాం, నువ్వు వస్తావా రావా, నువ్వు లేకపోతే మేము లేవన్నా అని ప్రాణాతి ప్రాణముగా ఉన్న ఎంతో మంది ఆత్మీయులుగా పిలబడుతున్న వారు కూడా వెన్నుపోటు పొడిచి నిర్దాక్షిణంగా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు నా దేవుని బిడ్డల 10ల సంఖ్యలోనే ఉన్నారు ఈ 6 సంవత్సరాల సేవ జీవితంలో. అలా చెప్పుకుంటూ పోతే ఈ 6 సంవత్సరాల కాల వ్యవధిలో కొన్ని వ్యతిరేకతలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకు ఇబ్బందులు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని వెన్నుపోటు దాడులు, మందిరము కూలిపోవడాలు బిడ్డలారా, కొన్ని సార్లు నిరుత్సాహం, నిరాశ. ఏంటి సేవ, ఏంటి బ్రతుకు, ఈ సేవ జరుగుతుందా లేదా, నడిపించబడుతుందా లేదా, ముందుకు సాగుతుందా లేదా, అసలు సేవ చేయగలుగుతామా లేదా, మధ్యలో ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతామా, అసలు మన వాళ్ళు అవ్వద్దా లేదా, లేకపోతే సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపోదామా, సో ఈ సేవను మొత్తాన్ని వదిలిపెట్టి పారిపోదామా, ఈ మన వల్ల కావట్లేదు సేవ చేయడం, ఈ మనుషుల్ని మెయింటైన్ చేయడం, ఈ మనుషుల్ని మనం పట్టుకురావడం, ఈ మనుషులతో మనం అనుకూలంగా ఉండడం, ఇది మన వల్ల కావట్లేదు. మనుషులు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం, మనుషులు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. మనుషులు ఒకప్పుడున్నట్టు ఒకప్పుడులా ఉండరు. కాబట్టి ఇలాంటి మనకు అవసరమా, అసలు మనకి ఎందుకు ఇదంతా అని ఎన్నోసార్లు వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచన చాలాసార్లు వచ్చింది. అంటే కేవలం ఈ 6 సంవత్సరాల్లోనే. అంటే ఎందుకు చెప్తానంటే ఈ మన పరిచర్య ప్రారంభించిన ఈ 6 సంవత్సరాలలో అనేక మంది వదిలేసి వెళ్ళిపోయారు, అనేక మంది వెన్నుపోటు పడిచారు, మందిరం కూలిపోయింది, వ్యతిరేకతలు బిడ్డల పోరాటాలు, నిందలు, అవమానాలు, ముందొక మాట వెనకొక మాట, ముందు పొగడం వెనక తిట్టడం, ఇవన్నీ ఒక పక్క మన వింటూనే, ఒక పక్క మనం తెలుస్తూనే, అయినా సహిస్తా, అయినా భరిస్తా, అయినా మౌనంగా ఎన్నోసార్లు మరి ఏంటి పరిస్థితి ప్రభువా, నడిపించబడుతుందా లేదా, ముందుకు సాగుతుందా లేదా, అసలు ఏంటి పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటి, ఏమైపోతుందో, ఏంది పరిస్థితి అనుకున్నప్పుడల్లా నా దేవుని బిడ్డలారా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే అని చాలాసార్లు దేవుడు అలా వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా మాట్లాడడం, మరలా కొంచెం బలం తెచ్చుకోవడం, మరలా కొంచెం స్ట్రెంత్ తెచ్చుకోవడం, మరలా అన్ని పక్కన పెట్టి సాగిపోవటం, అలా ఎన్నో ఈ పరిచర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఆయనే తోడుగా ఉండి, ఆయనే నాయకుడిగా ఉండి, ఆయనే సహాయకుడిగా ఉండి ఇంతవరకు నడిపించాడు. ఇక ముందుకు కూడా నడిపించగలడు. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా మహిమపరద్దాం. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే మన జీవితంలో కూడా, మన జీవిత యాత్రలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా నా దేవుని బిడ్డలారా ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని రోగాలు మన జీవితంలో ఒకవేళ ఎదురైనా మనం అందరం తెలుసుకోవాల్సిన సత్యం ఒకే ఒకటి ఏంటనంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు.
ఆమేన్. దేవుడు మమ్మల్ని మరచిపోడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, దేవుడు మమ్మల్ని మరచిపోడు, దేవుడు మాకు తోడుగా ఉంటాడు. తల్లి తన బిడ్డలను మరచినా ఆయన మాత్రం మమ్మల్ని మరచిపోడు అని మనల్ని మనం ధైర్యపరచుకొని ముందుకు సాగిపోగలగాలి. అప్పుడే మన ముందున్న పరుగు యాత్రలో, మన ముందున్న జీవిత యాత్రలో మనం ముందుకు కొనసాగిపోతాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో గురి ఎద్దుకు మనం పరుగెత్తగలుగుతాము. ఈ పరుగులో మనం తెలియాల్సింది ఒకటే, ఆయన మనల్ని మరచిపోడు. ఈరోజు ఈ 6వ వార్షికోత్సవ సందర్భంగా నేను మీకు అందరికీ చెప్పాలనుకున్న మాట ఒకే ఒక మాట, దేవుడు మనల్ని, మన సంఘాలని, దేవుడు మనల్ని, మన మినిస్ట్రీని ఎన్నటికీ మరచిపోడు. ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఈ 2025 సంవత్సరానికి ప్రభువా మినిస్ట్రీకి ఒక వాగ్దానం, ఏం అనుగ్రహిస్తావు, ఏం మాట్లాడుతావు నా తండ్రి, మరి మినిస్ట్రీకి ఒక వాగ్దానం కావాలి 2025 సంవత్సరానికి నాకు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నా దేవుని పిల్లరా, దేవుడి వాగ్దానంతో నాతో మాట్లాడాడు. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది యెహోవా వలన కలిగినది. దేవుడి ఈ వాగ్దానం ద్వారా నూతన సంవత్సరానికి కావాల్సిన వాగ్దానం నాకు ఇవ్వండి ప్రభువా, మినిస్ట్రీ వాగ్దానం ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిందంట. అది ఎవరి వల్ల అయింది? మనుషుల వల్లనో, గవర్నమెంట్ ఉద్యోగస్తుల వలనో, డబ్బున్న వారి వలన అవ్వలేదు. ఎవరి వల్ల అయింది? అది యెహోవా వలన కలిగినది. ఈ మాటకు అర్థమేంటా, ఈ మాటకు అర్థమేంటా, ఈ మాటకు అర్థమేంటి అనుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, ఇప్పటికి మందిరము కూలిపోయి, కుప్పగూలిపోయి, పడిపోయి, పక్కకు త్రోయబడి పడిపోయిన నిషేధించబడిన రాళ్ళు ఆ చంద్రబాబు నగర్లో, నెల్లూరులో అలాగే ఇప్పటికీ ఉన్నాయి. 2021 సంవత్సరంలో నిషేధించిన జేసీబీ తీసుకొని వచ్చి ఒక్కొక్క రాయి నిషేధించి పగలగొట్టి నిషేధించి పడవేసిన ఆ రాళ్ళు నేటికి ఇప్పటికి అలాగే పడిపోయి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ నిషేధించిన, ఆ పగిలిపోయిన, ఆ పడిపోయిన ఆ రాయిని నేనేం చేస్తానంటే, నీవు మందిరం కట్టేటప్పుడు ఆ రాయినే తలకు మూలరాళ్ళుగా నేను మారుస్తాను అని నాకు అర్థమైంది. హల్లెలూయా. ఆ మాట నాకు అర్థమైంది. ప్రభువా, నిషేధించిన రాయి అంటున్నావు, ఈ రాయి ఏ రాయి? ఇది నిషేధించిన రాయి, త్రోసివేయబడిన రాయి, పక్కకు పగలగొట్టబడిన రాయి, తలకు మూలరాయి వేస్తాను, తలరాయి వేస్తాను అంటున్నావు మూడకి. మరి ఈ రాయి ఏ రాయి ప్రభువా అంటే దేవుడు అప్పుడు బయలుపరిచాడు, ఇంకే రాయిరా, ఉన్నాయి కదా సిమెంట్ రాళ్ళు చాలా ఉన్నాయి కదా, నువ్వు ఒక్కొక్క రూపాయి కూడబెట్టి పేదలు, చాలా కష్టపడే బిడ్డలు, చాలా పేదలు బిడ్డరా, ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని వారిచ్చిన 10 రూపాయలు అట్లా చిన్న చిన్న కానుకలు కూడబెట్టి నువ్వు ఆ సిమెంట్ రాళ్ళు కొని అలా నువ్వు కట్టావే. కట్టిన తర్వాత జేసీబీ తీసుకుని వచ్చి నిషేధించారే, ఆ రాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ రాళ్ళు ఇప్పటికీ అలాగే పెట్టుకో. నేను నీకు మందిరము కట్టించేటప్పుడు ఆ రాళ్ళనే నువ్వు మూలకి తలరాయిగా వేయాలి. ఇక్కడ బేల్దారి మేస్త్రులు ఉంటే అర్థమవుతుంది. తలరాయి అంటారు కొన్ని రాళ్ళని, అంటే వీళ్ళ ప్రారంభం పునాదులు వేస్తారు కదా, పునాది వేస్తాం కదా, ఆ రాళ్ళను తలరాయి అంటాం. దేవుడు అన్నాడు, ఆ నిషేధించబడిన ఆ రాళ్ళే నువ్వు అట్టే ఉంచుకో, వాటిని ఏం చేస్తాను, ఆ రాళ్ళు మూలలకి 4 మూలలకి తలరాళ్ళుగా, పిల్లర్స్గా నేను మారుస్తాను అని దేవుడు నాతో మాట్లాడితే బిడ్డరా, ఈ వాగ్దానం బట్టి నాకు ఎక్కలేని సంతోషం వచ్చింది. పాట అయితే రాయలేదు వాగ్దానం మీద, ప్రభు కృప చూపిస్తే పాటకు రాసేయడమే యేసు నామములో. కాబట్టి నేను చెప్పాలనుకున్న ఒకే ఒక మాట, నేను ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. నా దేవుడు మన అందరికి తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మీ బ్రతుకు జీవిత యాత్రను బట్టి కూడా, మీ కుటుంబంలో ఉండే శ్రమను బట్టి కూడా, మీ కుటుంబంలో ఉండే కష్టాన్ని బట్టి కూడా, మీ పిల్లల జీవితంలో ఉండే వ్యతిరేకమైన శ్రమలను బట్టి కూడా, కష్టాన్ని బట్టి కూడా, బాధలను బట్టి కూడా, ఒకవేళ మీ మనసులో కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడేమో, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని పక్కన పెట్టేశాడు, దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు, దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడు, దేవుడు వారిని దీవిస్తున్నాడు, ఇదిగో వీరిని దీవిస్తున్నాడు, మనల్నెందుకో దేవుడు పట్టించుకోవట్లేదు, మనల్నెందుకో దేవుడు వదిలేశాడు, మనల్నెందుకో దేవుడు విడిచిపెట్టేసినట్టుగా ఉన్నాడు అని ఒకవేళ మన జీవితంలో మనకు ఎదురవుతున్న శ్రమలని, కష్టాలను బట్టి ఒకవేళ మనకు కూడా ఆ మనసులో ఆ మాట తలంపు వస్తే ప్రభు అంటాడు,
తల్లి మరచినా కూడా నేను మిమ్మల్ని మరచిపోలేదు. హల్లెలూయా. ఇక్కడున్న మనందరూ, నేనైతే అనుకున్నా చాలాసార్లు, మరి మీరు అనుకున్నారో లేదో నాకు తెలీదు, మీరు అనుకున్నారో లేదో నాకు తెలీదు. నేనైతే చాలాసార్లు మర్చిపోయావా, విడిచిపెట్టేశావా, ఏంటి ప్రభువా నా గతి అనుకున్నప్పుడల్లా నేను నిన్ను మరచిపోలేదు అని దేవుడు ప్రభు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మీకు కూడా మీరు అనుభవిస్తున్న ఇబ్బందులను బట్టి, మీరు అనుభవిస్తున్న శోధనలు బట్టి ప్రభు మర్చిపోయాడా అని అనుకుంటే, ఒకవేళ ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఎవరిని కూడా మన దేవుడు మరచిపోలేదు, ఆయన విడిచిపెట్టలేదు. యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, ఒక ఆశ్చర్య విషయం చెప్తాను మీకు. నా వైపు చూడండి. బైబిల్లో పేతురు అని ఒక వ్యక్తి ఉన్నాడు. పేతురు ఈ పేతురు ఎలాంటిదంటే చాలా నిలకడలేని వ్యక్తి. పేతురు చాలా అసమర్థుడు. పేతురు బిడ్డలారా, గంటకు ముందు ఒక మాట మాట్లాడతాడు, గంట తర్వాత ఒక మాట మాట్లాడతాడు. గంటకు ముందు నీకోసం ఏమేం చేస్తాడు, గంట తర్వాత నేనెప్పుడన్నా అంటాడు. గంటకు ముందు ప్రభువా అవసరమైతే ప్రాణం ఇస్తా, ఇదిగో నీ కొరకు దేనికైనా సిద్ధమే అంటాడు. గంట తర్వాత మళ్ళా మనం కూడా చేస్తూ ఉంటాం కదా, ఈ రోజు నుంచి ఇలా ఉంటాం ప్రభువా, ఈ రోజు నుంచి ఇలా ఉంటాం ప్రభు అంటాం, వెంటనే మళ్ళా తీసి అవతల పడేస్తూ ఉంటాం ఆ ప్రమాణాలన్నింటినీ. అలా పేతురు నాకు బలహీనుడు బైబిల్ మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించిన తర్వాత 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన కొంతమంది స్త్రీలకి తను ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రత్యక్షపరుచుకొని వారితో చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాను కదా, కాబట్టి నా కుమార్తెలారా నేను మీ అందరికంటే ముందుగా గలిలయలోకి వెళ్తున్నాను. గలిలయ అనే ప్రాంతం నేను వెళుతున్నాను. మీరేం చేస్తారంటే నా శిష్యులకు వర్తమానం చెప్పండి. మగ్దలేని మరియా, సలోమి, మీరందరూ ఏం చేస్తారు, నా శిష్యుల కాడికి వెళ్ళి ప్రభువు లేచి ఉన్నాడు, ప్రభువు సమాధిని జయించాడు, ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధరణ అయ్యాడు, ఇదిగో ఆయన గలిలయ ప్రాంతానికి వెళుతున్నాడు, కాబట్టి శిష్యులారా మీకు అందరికీ ప్రభు ఈ మాట చెప్పమన్నాడు, మిమ్మల్ని కూడా అక్కడికి పిలిచాడు ప్రభు అని మీరు నా శిష్యులకు చెప్పండి. మీరు చూశారు కదా, నన్ను చూశారు కదా, వెళ్ళండి. మీరు ఏం చేస్తారు, ఇదిగో మన ప్రభువు సమాధిని జయించి తిరిగి లేచాడు, మనందరికంటే ముందుగా గలిలయ అనే ప్రాంతానికి వెళుతున్నాడు, కాబట్టి మిమ్మల్ని అందరినీ శిష్యులారా మిమ్మల్ని అందరినీ ప్రభు పిలవమన్నాడు, వెళ్ళమని చెప్పాడు, రమ్మన్నాడు, కాబట్టి వెళ్దాం రండి అని నా శిష్యులతో చెప్పు అని ప్రభు చెబుతూ అమ్మా మగ్దలేని మరియా, సలోమి, పేతురును మర్చిపోతారేమో. ఒకవేళ మీరు పేతురును ఈ మాట చెప్పడం, పేతురును మర్చిపోతారేమో, పేతురికి ఈ మాట చెప్పడం మర్చిపోతారేమో. మీరు శిష్యులతో చెప్పి పేతురుతో కూడా ఈ మాట చెప్పండి. ఏమని, పేతురు ప్రభు నిన్ను రమ్మంటున్నాడు గలిలయకి, పేతురు ప్రభు నీతో మాట్లాడతాడంట, గలిలయ ప్రాంతాన్ని రమ్మన్నాడు ప్రభు, పేతురు రా అని పేతురు కూడా చెప్పండి, శిష్యులకు చెప్పండి, అలాగే పేతురుకు చెప్పండి అని ప్రభు ఆ స్త్రీలతో మాట్లాడతాడు. ఆ మాట చదివినప్పుడు నాకు డౌట్ వచ్చింది యేసుప్రభు మీద నాకు డౌట్ వచ్చింది. ఏంటి డౌట్ అని అంటే, ప్రభువా శిష్యులు అంటే ఎవరు? 12 మంది అపోస్తలులు. అందులో పేతురు ఉన్నాడు, యాకోబు, యోహాను, అంద్రయ్య, నతనయేలు, తోమ, బర్తొలొమై, వీళ్ళందరూ శిష్యులే కదా. మరి శిష్యులకు చెప్పు, మళ్ళా పేతురు కూడా చెప్పు అంటావే, పేతురు కూడా శిష్యుడే కదా, శిష్యులకు చెప్పాడు సరిపోద్ది కదా. ఎస్పెషల్లీ పేతురు పేరును ఉచ్చరించి, ఇదిగో పేతురు మర్చిపోతావేమో, పేతురు కూడా చెప్పు అని నువ్వు అనడానికి గల సందేహం కారణం ఏంటి అన్న ఆలోచన నాకు యేసు ప్రభు మీద కలిగింది బిడ్డలారా. ఒకవేళ శిష్యులకు మాత్రమే చెప్పు అనంటే పరిస్థితి ఎలా ఉండదో నాకు తెలీదు. శిష్యులకు చెప్పి మళ్ళీ పేతురుకు చెప్పు. శిష్యులు అంటే సరిపోద్ది, కానీ అక్కడ దేవుడు యేసు ప్రభు ప్రత్యేకంగా పేతురు కూడా చెప్పండి అన్న మాటలోనే చాలా పెద్ద ఆశీర్వాదం, చాలా పెద్ద పరమార్థం దాగి ఉందని నేను ఆ లేఖన భాగం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది బిడ్డలారా. అసలు విషయం ఏంటి అని అంటే, ఆ సిలువ వేయబడక రోజు యేసుక్రీస్తు ప్రభువును అప్పగించే ఆ రాత్రి పేతురు అంటాడు, ప్రభువా వీళ్ళందరినీ మర్చిపోయినా నేను మాత్రం నేను మర్చిపోను ప్రభువా, నీతో పాటు నేను కూడా సిలువ దగ్గరకు వస్తాను, నీతో పాటు నేను కూడా మరణిస్తాను అని చెప్తాడు ప్రభుతో పేతురు. నా వైపు చూడాల, లుక్ అట్ మీ. అప్పుడు ప్రభు అంటాడు, పేతురు ఈ రాత్రే
నీవు నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్తావు నీవు అంటాడు. పేతురు అంటాడు, ప్రభువా నేనేమన్నా యోహాన్ లాగా అనుకున్నావా, యాకోబు లాగా అనుకున్నావా, తోమా లాగా అనుకున్నావా? లేదు లేదు, వీళ్ళందరికంటే నేను నీ కోసం ఏమేం చేస్తాను ప్రభువా అని పేతురు అంటాడు. ప్రభు అంటాడు, లేదు లేదు, నీకంత సీన్ లేదు, నువ్వు డమ్మీ క్యాండిడేట్. నీవు ఈ రాత్రే ఒక చిన్న శ్రమ రాగానే ఆయన ఎవరు నాకు తెలీదు అని 3 సార్లు అబద్ధం చెప్పేస్తావు నువ్వు అని ప్రభు చెప్తాడు. సరే అలా మాట్లాడుకున్నారు. రోమా సైనికులు వచ్చారు, యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో ఆ సైనికులు చూసి, నా దేవుని బిడ్డలారా, పేతురు అలా 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 దూరంగా వెళుతూ ఉంటే ఒక చిన్న పాప వచ్చి, నీవు ఆయనతో కూడా ఉండేవాడు కదా, నీవు ఆయనతో కూడా ఉన్నవాడు కదా అని చిన్న పాప అంటే పేతురు అంటాడు, లేదు అసలు ఆయన ఎవరు నాకు తెలియదు అని ఒకసారి. రెండవసారి కొంత దూరం వెళ్ళి చలిమంట కాచుకుంటున్నప్పుడు మరొకరు వచ్చి, ఇదిగో ఆయనతో పాటు నేను చూశాం, నీవు కూడా ఆయనతో ఉన్నవాడు కదా, నువ్వు ఆయన శిష్యుడివే కదా అంటే, లేదు నా మీదట్టు ఆయన ఎవరు నాకు తెలియదు అంటాడు. మూడవసారి కూడా ఇంకొకరు వచ్చి, లేదు నీ పేరు పేతురు, నిన్ను చూసా నేను, నువ్వు ఆయనతో ఉన్నవాడువే అనగానే తను చెప్పించుకొనొచ్చు, అసలు ఆయన మొహమే నాకు తెలీదు అని చెప్పేస్తూ అలా తిరగతాడు. ఎదురుగా యేసు ప్రభు ఉంటాడు. ఆడే ఎలా ఉంటాడు, శిష్యులందరూ ఇలా పట్టుకొని యేసు ప్రభుని ఈడ్చుకుని వెళ్ళిపోతా ఉంటాడు. పేతురు నాకు తెలియదు అంటాడు. యేసు ప్రభు అప్పుడే అలా బయటకు వచ్చేస్తాడు. అలా చూడంగానే పేతురు యేసు ప్రభుని, విన్నారా, ఆడే రాత్రి చెప్పా, ఏం చెప్పినాడు రాత్రి? 3 సార్లు అబద్ధం చెప్తామని చెప్పాడు కదా. ఈ 3వసారి అబద్ధం చెప్పేటప్పుడు ప్రభు అప్పుడే ప్రత్యక్షమయ్యాడు. ఇంకా చూసుకో, యేసు ప్రభు ఆ చూసిన ఆ చూపుకి బైబిల్ రాయబడింది, పేతురు బయటికి వెళ్ళి సంతాపపడి పశ్చాత్తపడి ఏడ్చెను. ఆ చూపుకి అర్థం ఏంటి? ఒరే దొంగన డాష్గా, రాత్రి ఏం చెప్పేవారు నాకు నువ్వు? రాత్రి ఏం కూతులు కూసేవరు నీవు? రాత్రి ఏం పలుకులు పలికేవరు నీవు? చూసేవరు నీ బుద్ధి అంటారు అన్నట్టుగా ప్రభు చూశాడని పేతురు అనుకుంటున్నాడు. ఆ చూపు చూసరికి పేతురుకు ఎక్కలేని, అయ్యో నిర్దాక్షిణంగా నాకు తెలియదు అబద్ధం చెప్పేశానే, నిర్దాక్షిణంగా నేను నాకు తెలీదు అని చెప్పేసి యేసు ప్రభువును అంజుయేసాడు ఆ సంగతి అని చెప్పి కుమిలి 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 సంతాపపడి పేతురు ఏడుస్తున్నాడు అని మత్తయి సువార్తలన్నిటిలో పేతురు గురించి రాయబడింది. ఇప్పుడు గమనించండి బిడ్డలారా, ఇంకా పేతురు బాధ ఏంటి? 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు లేచాడు. తిరిగి లేచిన తర్వాత అయినా కూడా పేతురు బాధ ఏంటి? ప్రభు నన్ను క్షమించాడు. పనికిమాలోని దౌర్భాగ్యాన్ని ఆయన ముందే అబద్ధం చెప్పేశా, ఆయన ముందే అబద్ధాలు ఆడేశా, ఆయన ముందే నాకు తెలియదని చెప్పేశా, దౌర్భాగ్యం దుర్మార్గుడిని, ఇంకా నన్ను క్షమించాడు, ఇంకా నన్ను పట్టించుకోడు, ఇంకా నా మొహం కూడా చూడు ఆయన, ఇంకా నా గతి ఇంతే, నా పరిస్థితి, నా జీవితం ఇంతే అని పేతురు కుమిలిపోతూ పశ్చాత్తాపడుతూ బాధపడుతున్నారన్న సంగతి ప్రభు తెలుసుకొని అంటాడు, శిష్యులతో చెప్పు, అలాగే పేతురుతో కూడా చెప్పు. ప్రభువా శిష్యులు అని సరిపోద్ది కదా, పేతురు ఎందుకనాలి మళ్ళా అంటే, అరే అబ్బాయి శిష్యులు అన్నామనుకో, మీరు వెళ్ళండి రా, యాకోబు యోహాను మీరు వెళ్ళండి, నేను ప్రభుని చాలా బాధ పెట్టాను, అబద్ధం చెప్పిన ప్రభు ముందే, నన్ను క్షమించు, నా భావం చూడు, నన్ను పట్టించుకోడు, ఇంకా నన్ను చూసాడు కానీ కోపం వస్తుంది ఆయనకి, కాబట్టి మీరు వెళ్ళండి, నేను రానులే అంటాడు ఒకవేళ. కాబట్టి శిష్యులందరికీ చెప్పి, ఎస్పెషల్లీ పేతురును మర్చిపోకుండా పేతురు కూడా చెప్పు అని ఆ స్త్రీతో పేతురు గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒరే పేతురు, నాయనా పేతురు, నువ్వు అబద్ధం చెప్పావని నువ్వు కుమిలిపోతున్నావు, ఇదిగో 3 సార్లు అబద్ధాలు ఆడావని కుమిలిపోతున్నావు, మాట తప్పానని ఓడిపోయావని కుమిలిపోతున్నావు, ఇంకా నీ మొహం చూడని పట్టించుకోనని నువ్వు కుమిలిపోతున్నావు, ఇదిగో నా ముందే చెప్పిన అబద్ధాన్ని బట్టి నేనెక్కడ నీ మీద కోపంగా ఉంటానేమోనని నువ్వు బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు, కంగారు పడుతున్నావు, ఏడుస్తున్నావు, కృంగిపోతున్నావు. లేదు లేదు లేదు, నీవనుకుంటున్నట్టు నేను ఇంకా నిన్ను మరచిపోలేదు, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. నువ్వు అబద్ధాలు ఆడినా, నువ్వు బూతులు మాట్లాడినా, ఇంకా అబద్ధాలు చెప్పినా, నువ్వు బలహీనమైనా, పడిపోయినా, ఓడిపోయినా, ఇదిగో నీ జీవితం గందరగోళంగా మారిపోయినా, పేతురు నేను మాత్రం నిన్ను విడవలేదు, మరవలేదు, నీవు కూడా రా గలిలయకి. ఎలా ఉంటది పేతురికి? ఇంకా ఎక్కలేని సంతోషం కదా బిడ్డలారా. ఈయన భయం ఏంటి? నేను ఓడిపోయాను, నేను అబద్ధం చెప్పాను, ఇంకా నా మొహం కూడా చూడ్డబ్బా ప్రభు. కానీ ప్రభు అంటున్నాడు,
నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. బిడ్డలారా, అంత ప్రభువు ముందే అబద్ధలాడినోడి ముందే, అబద్ధలాడిన ప్రభువు ముందే ఆ ప్రభువే ఇంకా అంతగా క్షమించాడు అనుకోండి, ఇంకా పేతురు మరలా పొరపాటు చేస్తారా జీవితంలో? అదే లాస్ట్. ఇంకెక్కడ పేతురు మళ్ళీ పొరపాటు చేయలేదు. బిడ్డలారా, దేవుని కొరకు బహుబలంగా జీవించి తన జీవితాన్ని దేవుని కొరకు అతసాక్షిగా మారిపోయాడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, పేతురు పడిపోయినా, పేతురు బలహీనుడు అయిపోయినా, పేతురు అబద్ధాలు మాట్లాడినా, పేతురు కుమిలి పశ్చాత్తాపడి ఏడుస్తున్నా, దౌర్భాగ్యులను దుర్మార్గులను ప్రభువును బాధ పెట్టాను అని కుమిలిపోతూ పశ్చాత్తాపడుతూ సంతాపడుతూ ఏడుస్తూ ఉన్న ఆ పేతురుకున్న ఒక శుభవార్త ఏంటంటే, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, నేను ఇంకా నిన్ను మర్చిపోలేదు. పేతురు, ఈ బండ మీదే నా పునాదిని కడుతాను. దీన్ని బట్టి మన దేవునికి ఎంత ప్రేమ మన మీద, ఎంత కనికరం, ఎంత జాలి మన మీద. నిజమే కదా? ఆయనే కానీ రెప్పపాటున సెకండ్ నిన్ను నన్ను మనల్ని మరచడనుకోండి, మనం చేసిన దుర్మార్గ కార్యకలాపాలకి, మనం జీవించిన జీవితాన్ని బట్టి ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిండాలా. కానీ నా దేవుని బిడ్డలారా, ప్రభు మీద చెప్పుకుంటున్నాడు, ప్రభు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, పేతురు ఏ విధంగా పశ్చాత్తాపడి సంతాపపడ్డాడో, మనము కూడా మన జీవితంలో జీవించిన జీవితాన్ని బట్టి, మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని బట్టి, జీవించిన ప్రతి పాప ప్రవర్తన బట్టి, బ్రతికిన ప్రతి లోక సంబంధమైన జీవితాన్ని బట్టి, బ్రతికిన ప్రతి భూ సంబంధమైన జీవితాన్ని బట్టి మనము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి సంతాపడి ఏడ్చి ఇకనైనా దేవుని కొరకు నడుం కట్టుకొని నమ్మకంగా మనము దేవుని కొరకు బ్రతకగలిగితే, తల్లి తన బిడ్డలను మరచిన ఆయన నిన్ను ఎన్నటికి మరువడు. యేసన్న గారు పాట రాశాడు, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే. అంటే మన యేసయ్యది తల్లి కంటే కూడా మిన్నైన ప్రేమ. హల్లెలూయా. నిజమే కదా. రే, మా అమ్మనేమనంటే నేను, మా నాయనను, మా తమ్మునను, మా అక్కనను, మా అమ్మనేమని అన్నావనుకో అంటారు మన పోటుగాళ్ళు కొంతమంది. పిల్లరా, ఆ అమ్మ చచ్చిపోతే మర్చిపోతుంది, ఆ అమ్మ నిద్రపోతే మర్చిపోతుంది, ఆ అమ్మ కడుపు నిండితే మర్చిపోతుంది. కానీ దేవుడు ఎన్నటెన్నటికి విడువడు, మరువడు, ఎడబాయడు. హల్లెలూయా. కాబట్టి పేతురు ఏ విధంగా తన జీవితాన్ని బట్టి సంతాపడి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రభు కొరకు జీవించడం స్టార్ట్ చేశాడో, నా దేవుని పిల్లరా, మనము కూడా మన గత జీవితాన్ని బట్టి, గత బ్రతుకును బట్టి దేవునికి అయాసకరంగా, దేవునికి కోపం పుట్టించినంతగా మనం జీవించిన ఒకప్పటి పాత రోత శాప బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడి సంతాపడి ప్రభువానికి మీదట నిలబడుతా నీ కోసం నమ్మకంగా అని నీవుగా నిలబడగలిగితే, నా దేవుడు నీ కొరకు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేయుటకు శక్తిమంతుడు, సమర్థుడు. హల్లెలూయా. సియోను అనుకుంటుంది, సియోను దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఇంత బాధపడుతున్నా, ఇంత కష్టపడుతున్నా, ఇంతగా కుమిలిపోతున్నా, ఇంతగా కృంగిపోతున్నా, ఇన్ని అవసరమే పడుతున్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనికరించట్లేదు, వదిలేశాడు మమ్మల్ని, ఆయన మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్న సియోను, అనుకుంటున్న యెరూషలేము, అనుకుంటున్న దేవుని బిడ్డలారా, స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుడు ప్రేమయున్నాడు, దేవుని పేరే ప్రేమ. గాడ్ ఈస్ లవ్. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన మినిస్ట్రీతో, నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నేను ఇంకా ప్రేమిస్తున్నాను. అయ్యో, ప్రభు ముందే అబద్ధం చెప్పేశాను, ప్రభు ముందే నేను అబద్ధాలు మాట్లాడాను, ఇంకా నా మొహం ఏం చూస్తారబ్బా ప్రభు, ఇంకా నన్ను ఏం పట్టించుకుంటాడు ప్రభు అని కుమిలిపోతున్నా ఆ పేతురు చెప్పిన మాట, పేతురు నువ్వు అనుకున్నట్టు నేను పక్కన పెట్టలేదు, నువ్వు అనుకున్నట్లు నేను విడిచిపెట్టలేదు, నువ్వు అనుకున్నట్లు నేను దూరం కాలేదు, నేను ఇంకా ప్రేమిస్తున్నా నేను. కాబట్టి ఇదిగో సలోమి, మగ్దలేని మరియా, శిష్యులందరూ చెప్పండి, పేతురు మర్చిపోతారేమో, జాగ్రత్త, బలహీనుడు పేతురు, చెప్పండి పేతురుకి, పేతురు రమ్మని చెప్పండి అని చెప్పి పేతురుని పిలిపించి అభిషేకించి, నీవే అపోస్తులకి పునాది, నీవే ఈ పేతురుని బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పి, అంత బలహీనుడు మీదనే
అపోస్తలత్వం పరిచర్య ప్రారంభించబడింది. పేతురే మొట్టమొదటి అపోస్తలుడు, మొట్టమొదటి సేవకుడు ప్రభువుకి. దానికి కారణం ఏంటయ్యానంటే నా దేవుని బిడ్డలారా, పేతురులో దేవుడు చూసిన ఆ పశ్చాత్తాప మనసు, ఆ సంతాపపడే మనసు. నేను ప్రభువుని బాధ పెట్టాను, ప్రభువుని దుఃఖపెట్టాను, ప్రభువుని ఏడిపించాను, ప్రభువుకు ద్రోహం చేశాను, నమ్మక ద్రోహం చేశాను యేసు ప్రభువుకి. నేను ఇకనైనా నమ్మకంగా బ్రతకాలి అని అనుకున్న అతని యొక్క తత్వమే, ఆ తీర్మానమే, ఆ మనస్సే పేతురుని మళ్ళా పైకి లేవనెత్తగలిగింది. ప్రైజ్ ది లార్డ్ నా దేవుని బిడ్డరా. కాబట్టి మనము కూడా అలా సరిచేయబడి నమ్మకంగా బ్రతుకుతూ దేవుని కొరకు నిలబడగలిగితే ఆయన ఎన్నటికీ మనల్ని మరచిపోడు, విడిచిపెట్టడు. ఎన్నటన్నిటికీ ఆయన ఎడబాయని దేవుడు. ఆమేన్. యోసేపు అనండి గట్టిగా నాలా. యోసేపు తెలుసు మనందరికీ. ఎక్కడో ఉన్నోడు, ఒక అనాథలాగా ఉన్నాడు. ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చి ఏమయ్యాడు? బానిసగా బ్రతుకుతున్నాడు, బానిసగా జీవిస్తున్నాడు. ఓ పనికి మాలిన మనిషి వచ్చేసి నన్ను ఈడు వేరే విధంగా వచ్చాడు నా దగ్గరికి అని చెప్పేసి ఒక నిందేసింది. అయితే ఏమైంది? ఆ నిందను బట్టి యోసేపును తీసుకెళ్ళిపోయి చెరసాలలో వేశారు. తన పసిప్రాయంలో యోసేపును తీసుకొని ఐగుప్తు దేశంలో చెరసాలలో వేయడం జరిగింది. బిడ్డలారా, నా అనేవాడు ఒక్కడు లేడు యోసేపు. తండ్రి ముసలుడు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు. అన్నలు మంచోళ్ళు కాదు, దుర్మార్గులు. ఇంకెవరు మనిషిగా బ్రతుకుతున్న తలదాచుకుంటున్న ఆ ఇంటి యజమానురాలు కూడా అతని మీద నిందేసింది. ఇంకా యోసేపును ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు ఇంకెవరు లేరు. ఒకవేళ ఈ రోజుల్లో ఉన్నట్టుగా పాస్టర్లో దైవసేవకులు ఉంటే, ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్లు మంచివారు చెరసాలకు జైల్లోకి వెళ్ళి ఖైదీలకు సువార్త చెప్తున్నారు. ఈ రోజు ఎంతమంది పాస్టర్లు దైవజనులు చెరసాల్లోకి వెళ్ళి, హాస్పిటల్స్లోకి వెళ్ళి నా దేవుని పిల్లరా ఖైదీలకు సువార్త చెప్పి రక్షిస్తున్నారు వాళ్ళని. అంటే ఈ రోజుల్లో ఉన్నట్టుగా పాస్టర్లు ఆ రోజుల్లో ఉండింటే పాపం చెరసాల్లో నలిగిపోతూ బాధపడుతున్న ఆ యోసేపు దగ్గరకు వచ్చి, కుమారుడా ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను విడిపిస్తాడు అని చెప్పే బలపరిచే పాస్టర్లు కూడా ఆ రోజుల్లో ఎవరు లేరు. ఈ మధ్య మన చర్చికి వచ్చే ఒక చెల్లి కుమారుడికి భయంకరమైన ఫీవర్ తగ్గట్లేదు. అది డెంగ్యూ ఫీవర్ ఏమో అని అనుమానాలు డాక్టర్లకే వచ్చాయి. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. బిడ్డరా, హాస్పిటల్లో ఇంచుమించు 10 రోజుల నుండి ఆ చెల్లి తన కుమారుడు కణాలు తగ్గిపోయాయని రోజుకు రిపోర్ట్, రోజుకు ప్రాబ్లం చెప్తూ ఉన్నారు. ఆ చెల్లి అర్ధరాత్రి ఫోన్ చేసి, అన్నా నాకెందుకు భయం వేస్తుందన్నా, ఈడేమైనా అయిపోతాడేమో, ఇప్పటికి 10 రోజులైంది, ఈ డాక్టర్లు ఏం చెప్పట్లేదు, పైగా రోజుకు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు, ఈడు ఏమన్నా అయిపోతాడేమోనన్నా, నాకు చాలా భయం వేస్తుంది, భయంగా ఉందన్నా అని అర్ధరాత్రి ఫోన్ చేస్తే నా దేవుని పిల్లరా నేను వెళ్ళి ప్రార్థన చేసి, ధైర్యంగా ఉండమ్మా, దేవుడు సాయం చేస్తాడు, కృప చూపిస్తాడు, బలంగా ఉండు, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు అని ప్రార్థన చేసి నా దేవుని పిల్లరా అలా వస్తుంటే కొంతమంది అదే హాస్పిటల్లో తన పిల్లల్ని పెట్టుకున్న స్త్రీలు పురుషులు అలా వరుసల్లో ఉన్నారు. ఏంటి మీకేం కావాలి అని అంటే, అయ్యా మా బాబు కోసం ప్రార్థించి, అయ్యా మా కుమార్తె కోసం ప్రార్థించి, అయ్యా మా బిడ్డ కోసం ప్రార్థన చేయని హాస్పిటల్ వాళ్ళందరూ పిల్లరా కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ పిల్ల కాడికి వెళ్ళి, వాళ్ళ పిల్ల చేత ప్రార్థన చేయించుకొని పిల్లరా వెళ్ళిపోయారు. అంటే నాకేమర్థమైందంటే, ఒక్కసారి ఒకరి కోసం, నా బిడ్డ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళితే అక్కడ ఎంతో మంది పాపము అలాంటి ప్రార్థన చేయగలిగే పాస్టర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఒక ఆమె క్రైస్తవురాలు ఉంది. ఆమెను అడిగి, అమ్మ మీ పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు రాలేదా? లేదండి, ఆయన ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తానన్నాడు, పెట్టేశాడండి, ఇంతవరకు ఆయన మొహమే చూడలేదండి. మీరు వచ్చారంటే నిజంగా మీ విశ్వాసాల కోసం మీరు చాలా గ్రేట్ సార్. మీరు ఈ రోజుల్లో ఎవరు సరిగ్గా పట్టించుకునేది, ఇలాంటి జనరల్ వాటిలోకి వచ్చేది ఎవరు సరి రోజుల్లో, అందుకే మా బాబు కోసం ప్రార్థన చేయండి అని వారందరూ, వారి దైవజనుడు వారి కోసం ప్రార్థన చేయట్లేదే, హాస్పిటల్స్ దాకా రావట్లేదే అని బాధ. బిడ్డ అలా వెళ్ళి ప్రార్థన చేశాము. ప్రభు యొక్క మహా గొప్ప కృపను బట్టి ఎంతమందికి ప్రార్థన చేశామో వాళ్ళందరూ డెంగ్యూ నార్మల్ అని చెప్పి సజీవులుగా తిరిగి ఇంటికి రావడం జరిగింది, దేవుని కృపను బట్టి. అలా ఒకవేళ అలా ఒకవేళ యోసేపు కూడా అలా బలపరిచే వాళ్ళు, ధైర్యపరిచే వాళ్ళు చెరసాల్లో ఉండింటే, ఒకవేళ నాయనా యోసేపు ధైర్యంగా ఉండు, నేనెందుకు నెట్టింపు ఘనత దేవుడు ఇస్తాడు, ధైర్యంగా ఉన్నా చెప్పేవాళ్ళు. నా అనేవాడు ఏ ఒక్కరు యోసేపుకు లేరు. ఒకే ఒక్కడు ఉంటాడు అక్కడ, ఎవడంటే పానదాయకుల అధిపతి అనే ఒక వ్యక్తి. ఈ పానదాయకుల అధిపతి అనే వ్యక్తి కూడా యోసేపుతో పాటు చెరసాల్లో ఉంటే
యోసేపు అంటాడు, అయ్యా నువ్వు కొద్ది రోజులు ఇక్కడ నుంచి జైలు నుంచి విడిపించబడతావు, నీ ఇంటికి వెళ్తావు, నీ దేశానికి వెళ్తావు, మరలా రాజు దగ్గర ఉండే నీ పోస్ట్ నీకు మరలా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ చెరసాల నుంచి విడిపించబడి నీవు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, ఆనందమ్మా నన్ను జ్ఞాపకం చేసుకో, నా గురించి మాట్లాడు. ఏమని? అయ్యా చెరసాల్లో హెబ్రీయుడు అనే చిన్న పిల్లోడు అక్కడ ఉన్నాడు, వాడు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఆయన చెయ్యని నేరానికి చెయ్యని పాపానికి ఎన్నో ఏళ్ల నుండి చెరసాలు నలిగిపోతున్నాడు. కాబట్టి ఒక్కసారి అతన్ని జ్ఞాపకం చేసుకుని దయ ఉంచి అతను విడిపిస్తే తన దేశానికి వెళ్ళిపోతాడయ్యా అతను అని నా గురించి మాట్లాడు అని పానదాయకుల అధిపతితో యోసేపు చెప్పి బ్రతిమలాడతాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని, నన్ను జ్ఞాపకం చేసుకుని, నన్ను జ్ఞాపకం చేసుకుని. ఈడంటాడు, యోసేపా ధైర్యంగా ఉండు, నేను బయటికి వెళ్ళిన వెంటనే రాజుతో నీ గురించి మాట్లాడి నిన్ను విడిపించే బాధ్యత నాది అని చెప్తాడు వీడు. ఇంకా యోసేపు అమ్మ సాల్లే, పానదాయకుల అధిపతి నన్ను విడిపిస్తాడు, రాజుతో నా గురించి మాట్లాడతాడు, నన్ను విడిపిస్తాడు, ఇంకా ఇబ్బంది లేదు నాకు అని అలా సంతోషపడుతూ ఉంటాడు. 1 2 3 4 5 6 నెలలు గడిచిపోతున్నాయి, ఏ ఒక్క సమాచారం లేదు. టోటల్గా బైబిల్ రాయబడింది, పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయెను. హల్లెలూయా. ఏంటంట? పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక యోసేపును మరచిపోయెను అని రాయబడింది. బాధనా సంతోషమా చెప్పండి? మర్చిపోతే బాధ సంతోషమా చెప్పండి? బాధనే కదా. ఎవరైనా సహాయం చేస్తానని హ్యాండ్ ఇస్తే బాధనా సంతోషమా? ఎవరైనా నేనున్నానులే అని చెప్పి వదిలేస్తే సంతోషమా బాధనా? ఎవరైనా నేను మర్చిపోనులే అని చెప్పి మర్చిపోతే ఏమనిపిస్తుంది మనకి? ఖచ్చితంగా బాధే. కానీ నాకు అనిపించింది, నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను. అలా యోసేపు అలా మర్చిపోయినందుకు నాకు చాలా సంతోషం వేసింది, నాకు చాలా ఆనందం వేసింది. నాకు యోసేపు అలా మర్చిపోయినందుకు యోసేపు బ్రతిమలాడుకున్నాడు, అయ్యా జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, బయటికి వెళ్ళినాక విడిపించు అని ఎంతగా జ్ఞాపకం చేసుకున్నా అతను మర్చిపోయాడు. పాప యోసేపుకు బాధ అయిండొచ్చు, కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకైతే భలే ఆనందం వేసింది నాకు, యోసేపును మర్చిపోయినందుకు. ఎందుకు చెప్పండి? ఒకవేళ పానదాయకుల అధిపతి యోసేపును కానీ జ్ఞాపకం చేసుకుని ఉండింటే వెంటనే, రాజా చెరసాల్లో ఒక అబ్బాయి ఉన్నాడయ్యా, అతను ఏ పాపం చేయలేదు రాజా, అతని కానీ కనికరించి విడిపించగలిగితే తన దేశాన్ని తను వెళ్ళిపోతాడయ్యా అని మాట్లాడి ఉండేవాడు. అలా మాట్లాడి ఉంటే ఆ రాజు యోసేపుని విడిపించి ఉండేవాడు. అలా విడిపించి ఉంటే యోసేపు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? తన దేశానికి కాముగా వెళ్ళిపోయేవాడు. అదే జరిగిండేది. పానదాయకుల అధిపతి మర్చిపోకుండా ఉండింటే, రాజుతో మాట్లాడి ఉంటే విడిపించి తన దేశానికి పంపించిండే వాళ్ళు. కానీ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు కాబట్టి మరచిపోని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అతను మరచిపోయాడు కాబట్టి మరచిపోని దేవుడు జ్ఞాపకం చేసుకొని రాజు గుండెల్లో గుబులు పట్టే ఒక దర్శనం, ఒక కళ రప్పించి ఈ కళ చెప్పగలిగిన, ఈ కళకు అర్థం చెప్పగలిగిన వాడు ఎవడైనా ఈ భూమి మీద లేకపోతే ఈ దేశంలో ఉన్నాడా అంటే ఒకే ఒక్కడున్నాడు, వాడే యోసేపు చెరసాలలో ఉన్నాడు. వెంటనే పిలిపించండి, వెంటనే వాడిని పిలిపించండి అన్న వెంటనే యోసేపుని పిలిపిస్తారు. అయ్యా నాకు ఈ కళ వచ్చింది, దర్శనం వచ్చింది, దీని అర్థం ఏంటి? నాకు భయంగా ఉంది. యోసేపు, అయ్యా నీకు వచ్చిన కళకి ఇది ప్రాబ్లం, నీ దర్శనానికి ఇది అర్థం, ఇదిగో నీకు ఇచ్చిన కళకి, నీకు బయలుపరిచిన కళకి ఇదిగో ఇదే అర్థము అని ఆ కళకు అర్థం చెప్తే, ఓరి నాయన ఇంత జ్ఞానవంతుడు, ఇంత తెలివిమంతుడు, ఇంతకాలం చెరసాల ఎలా ఉన్నావురా? నువ్వు ఉండాల్సిన చెరసాల కాదురా, నువ్వు ఉండాల్సిన సింహాసనం మీద, నువ్వు ఉండాల్సింది ఇంత జ్ఞానవంతుడివి, ఇంత ప్రజ్ఞ వివేకం కలిగిన వాడివి, నువ్వు ఉండాల్సిన చెరసాల కాదు, నువ్వు ఉండాల్సిన సింహాసనం మీద. కాబట్టి నువ్వు రా, చెరసాల్లోంచి నేను సింహాసనం ఎక్కిస్తాను, నువ్వు రా, చెరసాల్లోంచి నాకంటే శ్రేష్టమైన వాడిగా నేను నిన్ను ఐగుప్తు దేశంలో ఒక గవర్నర్గా నేను మారుస్తాను అని చెప్పి చెరసాల్లోంచి నేరుగా యోసేపుని తీసుకొచ్చిన దేవుని బిడ్డలారా ఎక్కడ పెడతాడంటే ఐగుప్తు దేశంలో సింహాసనం మీద దేవుడు యోసేపు నిలబెట్టుతాడు. హల్లెలూయా. అదంతా ఎందుకు జరిగింది చెప్పంటారా? నాకు అనిపించింది పానదాయకుల అధిపతి మరచిపోవడం మేలైపోయింది బిడ్డలారా. పానదాయకుల అధిపతి మరచిపోవడం మేలైంది. ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే విడిపించి ఊరికి వెళ్ళిపోయిన వాడు తన ఊరికి. మరచిపోయాడు కాబట్టి మరచిపోని దేవుడు జ్ఞాపకం చేసుకొని చెరసాల్లోంచి సింహాసనము. అందుకే మనుషులు మనల్ని మర్చిపోవాలా. మనుషుల సహాయాలు, మనుషుల ఆదరణ, అభిమానాలు,
మనుషుల సహాయాలు, మనుషుల ఆదరణ, మనుషుల అభిమానాలు అవన్నీ కరువైపోవాలి మనకి. అసలు మనల్ని పట్టించుకున్నాదులు అక్కడ ఉండకూడదు. దిక్కు దశ గురి గమ్యం లేని వారిగా ఒంటరి పిచ్చుకల వల్ల మారిపోవాలి మనం. మనుషుల యొక్క ఆదరణ, మనుషుల యొక్క అభిమానం, మనుషుల యొక్క ప్రేమాభిమానాలు, మనుషుల యొక్క అనురాగాలు మనకు ఉండకూడదు. నేను చెప్తున్నా కదా, మనుషులు మనల్ని మర్చిపోతేనే, మనుషులు మనల్ని పక్కన పెట్టేస్తేనే, మనుషుల్ని మనల్ని త్రోసేస్తేనే మరచిపోని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి కోడలు పట్టించుకోవట్లేదని, కుమారుడు పట్టించుకోవట్లేదని, తల్లి పట్టించుకోవట్లేదని, తమ్ముడు పట్టించుకోవట్లేదని, అన్న పట్టించుకోవట్లేదని, అత్త పట్టించుకోవట్లేదని, అత్త మర్చిపోయిందని, కోడలు మర్చిపోయిందని, అన్న మర్చిపోయాడని, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అమ్మ లేదు, నాయన లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదబ్బా అనుకుంటున్నావేమో. అలా పట్టించుకోకుండా చేసింది దానికి కారణం దేవుడే. ఎందుకు చెప్పు? వీళ్ళందరూ మనల్ని పట్టించుకుని వదిలేశారు అనుకోండి, మన దిక్కు, మన గురి, మన గమ్యం ప్రభువా నీవు తప్పితే వేరే దిక్కు లేదు నాకు. అంతే కదా? ఎప్పుడంటాం ఆ మాట? వినదు మనం. ఎప్పుడంటాం? ప్రభువా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నాయన, నీవే ప్రభువా. ఎప్పుడంటాం? అందరు మర్చిపోతే, అందరు హ్యాండ్ ఇస్తే, అందరూ వెన్నుపోటు పొడిస్తే, అందరు నిందిస్తే, అందరు అవమానిస్తే, అందరు హేళనగా అవమానంగా మాట్లాడితే, అందరూ చీ కొడితే అప్పుడు మనకు రోషం వస్తుంది. ఆయన వైపు చూస్తాం, నీవు తప్పితే దిక్కు లేదు నాయన. ఎప్పుడైతే నీవు తప్ప దిక్కు లేదు ప్రభువా అంటామో, చెరసాల్లోంచి సింహాసనమే, ఇంకా అవమానంలోంచి ఘనతే, ఇంకా ఆ పనికి మాలింది, చేయని నేరానికి నిందేసిన పనికి మాలింది. ఐగుప్తు దేశంలో కరువు వస్తే ముసుగేసుకుని వచ్చింది యోసేపు కాడికి, నన్ను క్షమించయ్యా, నన్ను తప్పైపోయిందయ్యా, దయచేసి నాకు తినడానికి తినలేదయ్యా, కరువులో ఉన్న సహాయం చేయి. ఎవరు? నిందేసిన పనికి మాలింది. నా దేవుని బిడ్డలారా, నా మనసులో ఉన్న మాట అంతా ఒకటే, ప్రభువు మనల్ని మరచిపోలేదు, ప్రభువు మనల్ని విడిచిపెట్టలేదు. తల్లి తన బిడ్డలను మరచినా దేవుడు మనల్ని మరచిపోలేదు అని చెప్పడం కోసమే ఈ కూటమి. అంతే. తల్లి మరచినా, తండ్రి మరచినా, బంధువులు మరచినా, తోబుట్టు వాళ్ళు మరచినా, నా అనువారు మరచినా దేవుడు మనల్ని మరచిపోలేదు అని చెప్పడం కోసమే ఈ కూడికి ఏర్పాటు చేశాను నేను. ఆయన పేతురును మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపుకు ఆధారంగా ఉన్న వారందరూ యోసేపును మర్చిపోయినా మర్చిపోని దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి చెరసాలో సింహాసనం ఇచ్చాడు. కానీ మన జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ఆధారపడద్దు బిడ్డలారా. ఒకరు సహాయం కావాలని, ఒకరు సహాయం చేయాలని, ఒకరు ఆదించాలని, ఒకరు బలపరచాలని, ఒకరు తోడుగా ఉండాలని వాళ్ళు చూసుకోవట్లేదే, వీళ్ళు చూసుకోవట్లేదే, వాళ్ళిలా ఉన్నారే, వీళ్ళలా ఉన్నారే, వాళ్ళలా మారుతున్నారే, వీళ్ళలా మారుతున్నారే, ఇదిగో నన్ను వాళ్ళు మర్చిపోయారే, వీళ్ళు మర్చిపోయారే, వాళ్ళు మర్చిపోవట్లేదు. ఎవరొద్దు అసలు. ఒకే ఒకటి, దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు దిక్కు, దేవుడే మన దిక్కు, దేవుడే మన ఆధారం. అందరూ మర్చిపోయినా నిన్ను, నన్ను, మనల్ని, మన పరిచర్యని ఆయన ఎన్నటికీ నీ మరచిపోడు. హల్లెలూయా. కాబట్టి స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా, వారైనా మరచురు, కానీ నేను నిన్ను మరువను. ఈ 6 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో ఇరుకు ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు, మనల్ని మర్చిపోలేదు. బిడ్డలారా, మీ బ్రతుకు బాటల్లో ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురైనా మిమ్మల్ని కూడా దేవుడు ఇంతవరకు మర్చిపోలేదు. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి కృంగిపోవద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను నిన్ను మరువను అని. ముదిమి ప్రాయమొచ్చు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. నేనేమై ఉన్నానో చప్పట్లు పడదాం. యేసయ్యా నీ కృపయే నేనేమై ఉన్నానో, యేసయ్యా నీ కృపయే మానక నాయడా కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. 93
93. స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొడదాం. మానక నాయడ కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. ముదిమి ప్రాయమొచ్చు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. ముదిమి ప్రాయమొచ్చు వరకు ఎత్తుకునేవాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. పాట పాడుకుని ముగించేసుకుందాం ఇక. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. మానక నాయడ కృప చూపుచున్నావు, కృప స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొట్టాలా. బాధ కలిగిన చోటే అభివృద్ధి పరచి అత్యధిక విషయముతో ఆశీర్వదించావు. బాధ కలిగిన చోటే అభివృద్ధి పరచి అత్యధిక విషయముతో ఆశీర్వదించావు. నా గిన్నె నిండి పొర్లునట్లు చేసి నా శత్రువులను సిగ్గుపరచితివి. నా గిన్నె నిండి పొర్లునట్లు చేసి నా శత్రువులను సిగ్గుపరచితివి. నా శత్రువులను సిగ్గుపరచితివి. గట్టిగా గట్టిగా సౌండ్ పెట్టాలా. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. నేనేమై నా తల్లి గర్భమున పిండమునై ఉండగా నీ సేవకై నన్ను పేరు పెట్టి పిలిచితివి. నా తల్లి గర్భమున పిండమునై ఉండగా నీ సేవకై నన్ను పేరు పెట్టి పిలిచితివి. విశ్వాసయాగముగా నీ సేవలో పానార్పణముగా పోయబడుదును. విశ్వాసయాగముగా నీ సేవలో పానార్పణముగా పోయబడుదును. మోకరిద్దాం. పానార్పణముగా పోయబడుదును. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. మానక నాయడ కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా.